వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్. డియర్ వియర్స్, మీ ఇంట్లో పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఆడవారి మీద ఇగోతో ఆలోచిస్తున్నారంట. ఎవరది ఆలోచిస్తుంది, అలాగే ఎందుకు ఇగో వచ్చింది వారికి, ఏ విధమైన ఇగోతో ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ విషయంలో కార్మికు ఒక గ్రూపుగా ఫేక్ తొలగింపు చేయాలని చెప్పి కుట్రలు పన్నుతున్నారంట. ఎవరు వాళ్ళు, ఏం తొలగించాలనుకుంటున్నారు మీ జీవితం నుంచి పర్మనెంట్గా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లో ఆడవాళ్ళ మీద, మీరు అలాగే మీ కుటుంబం అండి, మీరు ఆడవాళ్ళు అయితే, అది మీరు మగవాళ్ళు అయితే ఆపోజిట్ జెండర్, ఓకేనా. ఆడవారి మీద ఇగో చూపిస్తుంది ఎవరు, న్యూ బిగినింగ్ అంటండి, కానీ అవకాశం లేదు. పాస్ట్ పర్సన్కి అవకాశం లేదండి, న్యూ బిగినింగ్ కూడా లేదు ఇగోతో ట్రీట్ చేయడానికి. మీ క్వశ్చన్కి కన్ఫర్మేషన్ అండి, పాస్ట్ పర్సన్ కాదు, ఇగో చూపిస్తుంది, వారికి అవకాశం కూడా లేదు మీ మీద ఇగో చూపించడానికి. ఇంకా చెప్పండి ఏంజల్స్. పార్ట్నర్, మ్యారేజ్ కాకపోతే టాక్సిక్ ఫాదర్, మ్యారేజ్ అయి ఉంటే టాక్సిక్ పార్ట్నర్. ఎస్, టేక్ యాజ్ రీజనట్ అండి, వెరీ స్పెసిఫిక్ మెసేజ్, ఓకేనా, డైరెక్ట్ మెసేజ్. మీరు గౌరవంగా ఉన్నారు, పరువుగా ఉన్నారని చెప్పి మీకు అనారోగ్యం వచ్చేలా చేయాలి అనుకున్నారంట, కానీ అది వర్కౌట్ అవ్వలేదండి. వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మీ మీద పనిచేయలేదు, అందుకని డైరెక్ట్గా గొడవలు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నించారంట, న్యూ బిగినింగ్, కానీ వారికి అవకాశం దొరకలేదు. ఏ విధంగా గొడవ పెట్టుకోవాలి అన్నదానికి వారికి అసలు మొదలే లేదు, ఎందుకంటే మీరా వెళ్ళి వాళ్ళతో గొడవ పడరు. వాళ్ళు ఏదని కావాలని ఎక్స్ట్రోల్ చేసినా మీరు వారికి సమాధానం చెప్పి గొడవ పెట్టుకునే ఆలోచనలు మీకు లేవు, అందుకని వారికి గొడవ పెట్టుకోవడానికి అసలు అవకాశం కూడా లేదండి. సో క్రియేట్ చేద్దాం అనుకున్నా కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో క్రియేట్ చేసి మీ పరువు తీయడంతో పాటు మిమ్మల్ని వీక్ చేసి మీకు మీరే తప్పుకునేలా చేద్దామని అనుకుంటున్నారంట ఈగోతో, ఓకేనా. బ్రదర్ ఫిగర్ అండి, ఈగో చూపిస్తుంది వేగంగా మీరు చేస్తున్న పనిని మిమ్మల్ని ఆపేయాలి అనుకుంటున్నారంట, ఎలాగైనా ఆపేయాలి అనుకుంటున్నారంటండి బ్రదర్ ఫిగర్. అనుకుంది జరగదు, కన్ఫర్మేషన్ అండి, అనుకుంది అయితే జరగదు, ఖచ్చితంగా జరగదు. ఫ్యూచర్ రీడింగ్ అండి, ఫ్యూచర్లో వారి అనుకుంది జరగదు, ప్రస్తుతం వారు చేసిన ప్రయత్నాలు ఫలించవండి. ఎస్, ఫ్యామిలీ అనేది లేకుండా చేయాలి అనుకుంటున్నారంట, ఇల్లు ఉండకూడదు, ఫ్యామిలీ ఉండకూడదు, సపోర్ట్ ఉండకూడదు అనుకుంటున్నారంట. ఒక రకంగా జస్టిస్, మీ లైఫ్లో జస్టిసే జరగకూడదు అనుకుంటున్నారంట. దీన్ని డివైన్ కాదు కదా, నేచర్ కూడా అలో చేయరండి. సో వారి యొక్క ఆలోచనలే వారి పతనానికి ఫస్ట్ స్టెప్ అండి, ఓకేనా. సో మీకు హార్ట్ బ్రేక్ తీసుకురావాలి, మిమ్మల్ని ఏడిపించాలి అని అనుకుంటున్నారంట. ఎస్, మీరు చేస్తున్న పని ముందుకెళ్ళకూడదు, మీకు పని దొరకకూడదు అనుకుంటున్నారంట. వెన్నుపోటు వేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారండి, హెల్త్ కేర్ లేకుండా చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు, బట్ అది కుదరట్లేదు. ఏదన్నా అనారోగ్యం వచ్చేలా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట, దానికి ఛాన్స్ లేదండి. సో మీ లైఫ్లో గుడ్ న్యూస్ రావటం, అలాగే మీకు మంచి జరగడం చూస్తున్నారు. వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం కూడా చూస్తున్నారు, మీరు ఫ్యామిలీతో అందరితో హ్యాపీగా ఉండడం చూస్తున్నారు. సో అందుకని చెప్పి వారు ఏమనుకుంటున్నారంటే మీ విషయంలో ఏ రకంగా కూడా మీకు అన్యాయం చేయడానికి దారి లేదు, మీరు వారికి ఛాన్స్ ఇవ్వట్లేదు అండ్ వారికి అవకాశం కూడా ఇవ్వట్లేదు, వారికి దారి కూడా కనిపించట్లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఎందుకు ఇగోతో ఉన్నారు. ఇగో ఎందుకు ప్రదర్శిస్తున్నారంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారంటండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు లైఫ్లో ఏమీ సంపాదించకుండా చేయమని, మీకు జాబ్ కానీ ఫ్యామిలీ కానీ ఏది లేకుండా చేయమని పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు బ్రదర్ ఫిగర్కి, అందుకని వాళ్ళు అనుకుంటున్నారు వారికి ఇగో అనేది ఏం లేదండి. వారు కేవలం డబ్బుల కోసమే పనిచేస్తున్నారు, వేరే వాళ్ళకి డబ్బుల కోసం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. ఏంజల్, దీని యొక్క పరిణామం ఎలా ఉంటుంది, మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటున్నారంట, ఏ విషయాల్లో అసలు మీ చేతికి డబ్బులు రాకూడదు అని అనుకుంటున్నారంటండి, కానీ ఈ పర్సన్కి రావు. ఎవరైతే
పర్సన్ బ్రదర్ ఫిగర్ డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, డబ్బులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారో, ఎవరు ప్రస్తుతం వారి ఎనర్జీ అండి. ఎవరైతే డబ్బులు ఇచ్చి మీ బ్రదర్ ఫిగర్కి మీకు డబ్బులు రాకుండా, మీకు జాబ్ రాకుండా, మీరు లైఫ్లో దేంట్లోని సక్సెస్ అవ్వకుండా చేయమని చెప్తున్నారో, ప్రస్తుతం వారి జీవితం తలకిందులు అయిపోయిందండి. మనీ పరంగా వాళ్ళకి డబ్బులు లేవు, వారికి చేస్తున్న పనిలో వారికి ఉద్యోగం లేదు, ఏదైతే మీకు ఉండకూడదు అనుకున్నారో అది వారికి లేదు. అందుకని చెప్పి వారికి అర్థమయ్యి వారు చేస్తున్న కర్మ ఏంటో వారికి తెలిసి మీ విషయాల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. వారి జీవితం కూడా వారిలాగా అయిపోతుందని వారికి తెలుసు, అయినప్పటికీ కూడా డబ్బులు ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టమని చెప్తున్నారు. వారు మీ వెనుక గోతులు తీయడం వల్ల, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడం వల్ల మీ మర్యాద, గౌరవం సమాజంలో ఇంకా పెరిగింది. మీరేంటో అనేది చెప్పకనే చెప్తున్నారు. అసలు నిజం ఏంటి, ఇన్ని రోజులు జరుగుతుంది ఏంటి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరు, ఎందుకు పెడుతున్నారు అనే అన్ని విషయాలు కూడా అందరికీ తెలుస్తున్నాయి. మిమ్మల్ని ఎవరూ కూడా తక్కువగా చూడట్లేదు, మీకుండే మర్యాద మీకుంది, మీకు ఇంకో 5గురు సపోర్ట్గా నిలబడుతున్నారు, మీరన్న మాటని కూడా 5గురు సమర్థిస్తున్నారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఓకేనా? ఎస్, త్వరలోనే మీకు ఏదో ఆఫర్ ఇచ్చి బాధ పెట్టాలని చూస్తున్నారంట. ఏం ఆఫర్ ఏంజిల్? ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ కాదండి. ఆఫర్ ఎవరికి ఇస్తున్నారు అంటే స్పైయింగ్ చేసే వాళ్ళకి ఇస్తున్నారు, గూఢచారులకు ఇస్తున్నారు. మీ వెనుక గూఢచారిగా పనిచేయమని, మిమ్మల్ని బాధ పెట్టమని, డబ్బుల పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని గూఢచారులకు ఇస్తున్నారంట కొత్తగా. వాళ్ళ పెట్టుబడులు లాభాలు కాదు, బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్, దాంట్లో రిటర్న్స్ ఉండదు, సరికదా లాసే ఉంటుంది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. దారులు చూస్తున్నారంట, జస్టిస్ మీకు మిస్ అయ్యేలా చేయాలి డబ్బులు ఇచ్చి అని అనుకుంటున్నారంట. దానికి అవకాశం లేదండి, క్లియర్గా అవకాశం లేదండి. మీకు డబ్బులు రాకుండా చేయడానికి ఛాన్స్ లేదు, మిస్సింగ్. నిజాలైతే బయటికి రాకూడదు అని అనుకుంటున్నారంటండి. వాళ్ళ గురించి నిజాలు ఎవరికి బయటికి రాకూడదు అని చెప్పి వాళ్ళు డబ్బులు కూడా పంచిపెడుతున్నారంట. మీ గాడ్ ఎవరైతే ఉన్నారోనండి, మేల్ గాడ్, క్లియర్గా కొట్టి పాడేశారు వారి ప్లాన్ని. మీకు డబ్బులు రాకూడదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మీరు జీవితంలో ఎదగకుండా తొక్కేయాలి అన్నది ఇంతకు ముందు వరకు జరిగినాయి కానీ ఇక మీద జరగవండి. మీ గాడ్ యొక్క ఇంటర్వెన్షన్ ఉంది ఇక్కడ. డైరెక్ట్గా మీ గాడ్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఆపేశారు, ఇంకా చాలు కర్మ అయిపోయింది అని. ఇక మీద వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరండి, ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు. కన్ఫర్మేషన్ బాటమ్ ఆఫ్ ద డెక్, ఏమీ చేయలేరు, వేగంగా అసలు ఏమీ చేయలేరు. వేగంగా అంటే వేగంగా అనుకుంటున్నారంటే వేగంగా అసలు ఏమీ చేయలేరండి. ఓకేనా? డివైన్ కన్ఫర్మేషన్ అండి, కంగ్రాచులేషన్స్. లైఫ్లో అన్నిటిలోనూ బ్యాలెన్స్ అవుతారు, మీరు అనుకున్న మనీ సంపాదిస్తారు అని చెప్పి డివైన్ చెప్తున్నారు. ఓకేనా? త్వరలోనే మీకు ఒక క్లియర్ పాత్ కూడా కనిపిస్తుందంట. నో నీడ్ టు వరీ, కీప్ గోయింగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.